గురుత్వ జీవితంలో ఇది ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ థార్న్స్. ఇది గురు జీవితం అంటే సులువైన మార్గం కాదు, సిలువైన మార్గం. నా పేరు బడుగు శాంసన్. సో ఈ విధంగా 1985 సంవత్సరము బిషప్ అరళయ్య గారు నన్ను ఇటలీలోని రోమా పట్టణానికి పై చదువుల కోసమని పంపించారు. అక్కడ చదువు ఏంటంటే క్యానన్ లా, కథోలిక శ్రీ సభ చట్టం. దాన్ని చదువుకోవాలని, ఎందుకంటే దానికి ముందు 1983లో క్రొత్త క్యానన్ లా వచ్చింది. అప్పుడు అన్ని డయాసిస్లన్నీ చదువుకుంటూ నేర్చుకుంటూ మిగతా గురువులకంతా చెబుతూ, సో క్రొత్త చట్టం ఎలా ఉంది అని చదువుకోవాలని నన్ను అక్కడ పంపించారు. అక్కడ 4 ఏళ్ళు చదివాను. చదివి డాక్టరేట్ పూర్తి చేసుకొని మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత బిషప్ గారు నన్ను కడపలోని మాసాపేటలో అక్కడ విచారణ గురువుగా పెట్టారు. నేను తిరిగి చదువంతా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత, నువ్వు చదువుకున్నావులే కానీ నువ్వు ముందు ప్యారిష్ పని చేయనన్నాడు, విచారణ పని చేయనన్నాడు. అంటే చేస్తాను తండ్రి గారు, అదే నాకు చాలా ఇష్టం, నేను చేస్తానన్నా. సో అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలకి నువ్వు జర్మనీకి వెళ్ళవయా అన్నాడు. జర్మనీలో బాంబర్గ్ అనే ఒక ఆర్చ్ డయాసిస్, మ్యూనిచ్ నూరెన్బర్గ్ అనే దగ్గర ఉంది. అక్కడ ఆయన ముందుగానే స్థలం చూశాడు, ప్యారిష్ విచారణను చూసి అక్కడ బిషప్ గారితో మాట్లాడి నన్ను అక్కడ సర్వీస్ చేసేందుకు. ఎందుకంటే రోమ్లో నేను చదువుకునేటప్పుడు డాక్టరేట్ చేసేదానికి ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీషు, ఇటాలియన్, జర్మన్ కానీ, ఫ్రెంచ్ కానీ, ఇంకా అట్లా స్పానిష్ కానీ ఏదైనా 3 యూరోపియన్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి. అందువల్ల డాక్టరేట్కు నేను జర్మన్ కూడా నేర్చుకున్నాను కనుక, నువ్వు ఇప్పుడు జర్మనీ దేశానికి వెళ్ళి ఒక 2-3 years పనిచేసి సర్వీస్ తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, బాగా నేర్చుకో అని. సో నేను అక్కడికి వెళ్ళి 3 years పనిచేశాను. పనిచేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పిలిపించి పోరుమావలలో క్యారిస్మాటిక్ రిట్రీట్ పెడతా ఉన్నాం, మొత్తం డయాసిస్ లెవెల్ అంతా. నువ్వు పోరుమావలకి వెళ్ళి అదంతా ప్యారిస్ ప్రీస్ట్గా ఉండి ఆర్గనైజ్ చేయాలి అని అన్నాడు. అబ్బా, ఇదేదో నాకు క్రొత్తగా ఉంది అని అనుకున్నాను. వెళ్ళాను, పౌర్ణమికి వెళ్ళాను. అక్కడ కూడా బాగా ఆర్గనైజ్ చేసి అంతా బాగా జరిగిన తర్వాత 1996 సంవత్సరం జూన్ 1వ తేదీ హైదరాబాద్ సెయింట్ జాన్స్ సెమినరీకి నన్ను క్యానన్ లాలో ప్రొఫెసర్గా పంపిస్తే అక్కడ కూడా నేను ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యాను. బెంగళూరులో సెయింట్ పీటర్స్ సెమినరీకి, పూనమల్లి సెమినరీకి, ఇట్లా పూనాలో ఇట్లా డిఫరెంట్ సెమినరీస్ ముందుగా విజిట్ చేసి క్యానన్లో ఎట్లా టీచ్ చేస్తున్నారు, ఎట్లా డివైడ్ చేశారు సిలబస్, అవన్నీ నేను నేర్చుకొని నేను సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. అక్కడ బాగానే జరుగుతూ ఉన్నింది. సో హైదరాబాద్ సెమినరీలో దాదాపు 9 సంవత్సరాలు టీచింగ్ చేశాను క్యానన్లో అందరి బ్రదర్స్కి అందరికి కూడా. ఆ సమయంలో ఫాదర్ గోవింద్ రాయన్న వాళ్ళు కూడా ప్రొఫెసర్గా ఉన్నారు. మేమిద్దరం కలిసి ఆన్గోయింగ్ ఫార్మేషన్ అనే కండక్ట్ చేశాం. బిషప్ గోరంట్ల జోన్నేస్ వారి ఆధ్వర్యంలో వేరే మేత్రాసనాలను విజిట్ చేయడం, వెళ్ళటము, యంగ్ ఫాదర్స్కి, కుర్ర ఫాదర్స్కి, ఇంకా అనుభవం పొందకుండా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పాస్టరల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత అప్డేట్ చేయడము, ఇలాంటివన్నీ వాళ్ళకి వడకల్లాగా ఇట్లా తిరిగాము. విజయవాడ, గుంటూరు, తర్వాత ఏలూరు, శ్రీకాకుళం, ఈ మధ్య కూడా శ్రీకాకుళం, ఏలూరు ఇవన్నీ తిరిగి వాళ్ళకు అట్లా చెప్పడం అనేది బాగా అదొక అనుభూతిగా ఉన్నింది. ఆర్చ్ బిషప్ మారంపూడి జోజి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఆర్డినేషన్స్కి వెళ్ళినప్పుడు, పెద్ద సభలకు వెళ్ళినప్పుడు నన్ను కూడా అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు. సో నేను వాళ్ళ తరపున ప్రసంగాలు చెప్పడము అట్లా చేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా కూడా ఈ బాలయేసు దేవాలయము, అక్కడ
తర్వాత సెయింట్ యాంటనీస్ పుణ్యక్షేత్రము, సెయింట్ మేరీస్ సెకండ్రాబాద్, అన్ని చోట్ల కూడా సిటీలలో అక్కడక్కడ పూజలకి ప్రసంగాలకు వెళ్ళేవాడిని. తర్వాత 1996లో వెళ్ళినటువంటి నేను దాదాపు 9 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ 2005లో తిరిగి వచ్చాను కడపకి. కడపకు వచ్చిన తర్వాత అనేక చోట్ల ముఖ్యంగా వడకాలకి, ఫాదర్లకి, ప్రసంగాలకి ఇట్లా అన్నీ పిలుచుకుని వెళ్ళేవాడిని, చేసేవాడిని. బాగా చాలా సంతోషంగా పాస్టల్ వర్క్, దైవ చింతన అనేది ఉండింది. మరి ముఖ్యంగా అప్పుడే నేను సెమినరీ నుంచి రాకముందే చిన్ని మొగ్గలు అనే పుస్తకాన్ని రాయటం మొదలుపెట్టి అది నా ఎక్కడెక్కడైతే తిరిగానో విచారణలు, సంస్థలు, రిలీజియస్ పీపుల్ వాళ్ళకందరికీ చెప్పిన అవన్నీ భావాలని తీసుకొని క్రోడీకరించి వేరే వేరే సబ్జెక్ట్స్తో, అంశాలతో పుస్తకంగా రూపొందించడం జరిగింది. తర్వాత అది చాలా వరకు కుర్ర ఫాదర్స్ అందరూ కూడా ఇది చాలా బాగుంది ఈ యవ్వన ఫాదర్లు, యవ్వన గురువులు వాళ్ళంతా కూడా ఇప్పుడు సత్యము, ధర్మము, న్యాయము, వివాహము, కుటుంబ జీవితము, బ్రహ్మచర్యము, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్తో ఆ పుస్తకం రూపొందించాము. అందువల్ల హిందువులు కూడా చదువుకునేవాడు. హిందువులు కూడా సత్యం గురించి బైబిల్ ఈ విధంగా ఉందా, ప్రేమను గురించి ఈ విధంగా ఉందా, అధికారం గురించి, నాయకత్వం గురించి, సేవను గురించి, ఇట్లా రకరకాలుగా బైబిల్లోని భావాలని ఆ విధంగా వ్యక్తీకరించడంలో చిన్న కథలతో, సామెతలు, సూక్తులతో హిందువులు కూడా చాలా ఆకట్టుకుంది. అందువల్ల అది బాగా మంచిగా నా పరిచర్యకు, పాస్టల్ వర్క్కి, దేవుని సేవకు చాలా ఉపయోగపడింది. అప్పుడు దాదాపు 2000 కొట్టించాను ఫస్ట్. తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టించాను. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నా. దాన్ని రివైజ్ చేసి రీప్రింట్ చేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యనే ఆగస్టు 10th నా బర్త్డే చేసుకున్నాము. అందువల్ల 69 దాటి 70లో పడినా. 69 దాటి ఇప్పుడు 70లో ఇక్కడ జమ్మలమడుగులో సెయింట్ మేరీస్ విచారణలో ఉంటున్నాగానే మామూలుగా క్యానన్ల ప్రకారం, సిరీస్ చట్ట ప్రకారం 75 సంవత్సరాల వరకు పని చేయవచ్చు. మా క్రొత్త బిషప్ గారు వచ్చారు, సగినాల పాల్ ప్రకాష్ బిషప్ తండ్రి గారు. కనుక మేమంతా బాగా చక్కగా పని చేస్తున్నాం. బిషప్ గారు పని చేయండి ఫాదర్, మీరు పని చేయండి అని అన్నారు. కనుక రిటైర్మెంట్ లేకపోతే అది అలాంటి ఆలోచనలు ఏమి లేకుండా ఉన్నచోట మనకు అప్పగించబడిన పని చేస్తూ ఉన్నాను ప్రస్తుతానికి. బిషప్ అరుళయ్య గారి తర్వాత బిషప్ మలవర ప్రకాష్ గారు కడప పీఠానికి కృత బిషప్గా వచ్చారు. ఆ టైంలో నేను ఇంకా సెమినరీలోనే పని చేస్తూ ఉన్నాను. తర్వాత బిషప్ మలవర ప్రకాష్ గారి తర్వాత బిషప్ ఎండి ప్రకాష్ గారు వచ్చారు. ఆ టైంలో నేను 2005లో సెమినరీ నుంచి తిరిగి వచ్చాను. సెమినరీ నుంచి తిరిగి వస్తే నన్ను మరియాపురం కేథీడ్రల్లో పెద్ద గుడికి విచారణ గురువులుగా బిషప్ గారు నన్ను అపాయింట్ చేశారు. దాదాపు 6 ఏళ్ల వరకు పనిచేశాను. ఆ టైంలోనే బిషప్ ఎండి ప్రకాష్ గారు నెల్లూరుకు ట్రాన్స్ఫర్ కావడము, తర్వాత గల్లల ప్రసాద్ బిషప్ గారు ఇక్కడ రావడం అనేది జరిగింది. నేను ఇక్కడ డయాసిస్లో కడప మేత్రాసనంలో కేథీడ్రల్లో ఉన్నప్పుడు దండు అనే అవుట్ స్టేషన్, దండు అనే గ్రామం ఉంది. అక్కడ క్రొత్తగా ఒక గుడిని నిర్మించాము. అదేవిధంగా సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ వెనకాల కాలనీ ఒకటి ఉంది కడపలో, అక్కడ కూడా ఒక క్రొత్త గుడిని కట్టించాను. ఆ విధంగా చేశాను. తర్వాత అక్కడి నుంచి నన్ను నందిపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు. నందిపల్లిలో అక్కడ దాదాపు 5-6 ఏళ్ళు ఉన్నాను. అక్కడ శ్లీవ మార్గము, చెట్లు పెంచడము, తర్వాత క్యాంపులు, గ్రామాలు చుట్టూ దూరంగా అన్నీ ఉన్నాయి. పేదవాళ్ళు, ఆయన కూడా మంచి క్రైస్తవులు. నందిపల్లిలో నేను పొందిన అనుభవం ఏంటంటే, తపస్కాలం వచ్చినప్పుడు ప్రతి ఊరు వాళ్ళు ఒక శుక్రవారం శ్లీవ మార్గాన్ని ఆర్గనైజ్ చేయడము, వాళ్ళు భోజనం పెట్టడము, ఇదంతా వాళ్ళే చేస్తారు ప్రతి శుక్రవారం తపస్కాలంలో. అట్లా ప్రతి గ్రామం ఒకటి టేకప్ చేసేది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళ విశ్వాసము, వాళ్ళ మంచితనము, పేదవాళ్ళు అయినా కూడా అందరికి పిలిపించి భోజనాలు పెట్టడం.
అది నందిపల్లిలో జరిగింది. అది నాకు ఒక ప్రత్యేక అనుభూతి. అక్కడ నుంచి నన్ను మళ్ళీ ప్రొద్దుటూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ప్రొద్దుటూరులో కూడా ఒక 3 years అట్లా ఉన్నాను. అక్కడ బాగానే, అక్కడ ప్రజలు బాగా అన్ని విధాలా వాళ్ళే టేకప్ చేసి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. బాగా ఉండింది. తర్వాత అక్కడ ఉన్నప్పుడు సమాధుల తోట, సమాధుల స్థలంలో కంప చెట్లు అవి ఇవన్నీ ఉంటే శుభ్రం చేసి అంత నీట్గా చేసి బాగా ఉండింది. ఎక్కువ ప్రొద్దుటూరులో వాక్య పరిచర్య జనానికి నేను ఎక్కువ బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేశాను. బైబిల్ తీసుకొని ప్రతి ఒక్కరు బైబిల్ తీసుకొని రావాలి, అట్లా తీసుకొని వచ్చేవాళ్ళం. వచ్చి ప్రసంగం చేసేప్పుడు చూసుకోవడము, చదవటము, వాక్య పరిచర్య అనేది వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. ప్రొద్దుటూరు విచ్చానంలో వాళ్ళు చదువుకుంటారు, బాగా చెబుతారు, చదవమన్నప్పుడు చదువుతారు, చాలా బాగున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము జమలమడుకు మళ్ళీ ఇది చివరిసారిగా రెండవసారిగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్థలం అంతా చాలా షాబీగా ఉండింది. చుట్టూ కాంపౌండ్ గోడ ఉంది, చర్చి ఉంది, ప్యారిష్ హౌస్ ఉన్నాయి, కానీ గుంతలు, వర్షం పడితే బురద, జనం రాలేరు, కంప చెట్లు, కుక్కలు, పందులు అన్నీ ఇక్కడ తిరిగేటి. నేను వచ్చిన తర్వాత వెంటనే ఈ స్థలం అంతా, కాంపౌండ్ స్థలం అంతా బాగా నీట్గా పెట్టడము, తర్వాత 14 స్థలాలు కట్టించడము. ప్రతి ఒక్కరూ 50,000 దాకా కాంట్రిబ్యూషన్ చేశారు. ఎవరైతే ఇవ్వాలనుకున్నారో 14 స్థలాల్లో ఒక్కొక్కటి 50,000 జనం ఇచ్చారు. మిగతాదంతా నేను పెట్టుకొని చేశాము. అలానే ఈ చర్చి, సెయింట్ మేరీ చర్చి ఇంటీరియర్ డెకరేషన్ లోపల పీఠం దగ్గర చుట్టూ అంతా కేరళ వాళ్ళని పిలిపించి అది చేపించాను. దీనికి కూడా ప్రజలు సహాయం చేశారు, సహకారం చేశారు. ఇక్కడ ఏదైనా పండగ జరిగినా కూడా ప్రజలు మేము అన్నం పెడతాం ఫాదర్, మేము మైక్ మేము ఇట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి షేర్ చేస్తారు. ప్రజలంతా కూడా బాగుంటుంది. ఇక్కడ అందరూ బ్రదర్ అని, బాబా అని, అయ్యా, అన్న అని పిలుచుకుంటారు ఒకరినొకరు. బాగా సంతోషంగా ఉంటుంది ఇక్కడ. అది ఆ విధంగా గురుత్వ జీవితంలో ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ బెడ్ ఆఫ్ థార్న్స్. కనుక ఇది రోజా పుష్పాల పాన్పు కాదు ఇది. కనుక ఇది ఒక ముళ్ళ కిరీటం గురు జీవితం అంటే ఏంటంటే మొట్టమొదటిగా ఒంటరితనము, అనుభవం లేనటువంటి తనము, తర్వాత ప్రజలు అందరూ సహకరించరు, ఇలాంటి కొన్ని ఉంటాయి. తర్వాత మరీ ముఖ్యంగా ఫాదర్కు ఇంత అని జీతం బిషప్ హౌస్ నుంచి వస్తే ఆయన ఫుడ్ ఇవన్నీ ఆయనే మేనేజ్ చేసుకోవాలా, చర్చి కరెంటు బిల్లు ఆయనే కట్టుకోవాలా, వంట ఆమెకు ఆయనే జీతం ఇవ్వాలా, ఇట్లా మళ్ళీ దానాధర్మాలు చేయాలా, ఇటన్నీ స్టూడెంట్స్కి ఏదైనా చదువులకు సహాయం చేయడం, ఇటన్నీ కొన్ని కష్టాలు. అంత సులువు ఏం కాదు. పాతకాలంలో కొంతవరకు కేరళ ఫాదర్స్ ఇక్కడ పనిచేసినప్పుడు బయట నుంచి సహాయం వచ్చేది. కనుక అంతవరకు కొంతమంది ఉపదేశులు అయ్యారు, టీచర్లు అయ్యారు, పోలీసులు అయ్యారు, చదువుకున్నారు, పర్వాలేదు. అప్పుడు కొంత మార్పు వచ్చింది నిజమే, కానీ అందరూ ఇంకా డెవలప్ కావాలా, కనుక అందరికీ సాయం చేయాలంటే కష్టం. తర్వాత ఇంకా నేను వ్యక్తిగతంగా ఏంటంటే మా అమ్మ ఉన్నంత వరకు నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని అంతే. తర్వాత పెద్దగా ఏమో నా తమ్ముళ్ళు వాళ్ళు ఏదైనా క్రిస్మస్ పండుగకు, చర్చి పండుగకు ఇక్కడికి వస్తారు, సంతోషంగానే ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా లోన్లీనెస్, ఒంటరితనం అనేది ముఖ్యంగా జబ్బు పడినప్పుడు, ఎవరు లేనప్పుడు ఎందుకునే అబ్బా అన్నట్టు కొన్నిసార్లు ఫీలింగ్ వస్తుంది. ఫీలింగ్ వచ్చి మళ్ళీ వీటి అన్నిటికంటే కూడా ప్రభువే అన్నాడు కదా, నన్ను అనుసరించగోరేవాడు సిలువను ఎత్తుకొని రావాలా. ఇది గురు జీవితం అంటే సులువైన మార్గం కాదు, సిలువైన మార్గం.
గురు జీవితం అంటే సులువు. ఈ రోజుల్లో ఏమన్నా కొంతమంది అనుకుంటున్నారేమో, నేను అమెరికా వెళ్ళొచ్చు, జర్మనీకి పోయి అక్కడ పని చేయొచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు అని. అదేం కాదు, అట్లా కాదు. ఆ గురుత్వ ఫోకసే మారిపోతుంది ఈ రోజుల్లో. కనుక మనం ఇచ్చిన మాట పట్టు, యేసు ప్రభుకి ఇచ్చిన మాట, నేను బ్రహ్మచారిగా ఉంటాను, నిన్ను అనుసరిస్తాను, నా సిలువని ఎత్తుకొని నేను వస్తాను. ఈ రోజుల్లో మనం చేయవలసిన బోధ ఏంటంటే వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత నీ పవిత్రత, బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడము. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే గురువు అసలైన గురువు. అలా కాకుండా ఎప్పుడు ప్యారిష్ హౌస్లో ఉన్నాడు, ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు, పోతున్నాడు అవసరం అంటే ఇది ఒక ఉద్యోగంలాగా అవుతుంది. అలాంటిది కాదే. గురుత్వ జీవితం శ్రేష్టమైన జీవితం, యేసు ప్రభువుని హత్తుకొని ఉండే జీవితం. కనుక ఈ గురుత్వానికి అంత ప్రపంచంలో బయట ఇక్కడ కూడా మనం గురువుగా బయటకు వెళ్తానే ఒక ఆఫీస్కి ఇప్పుడు జమలోడు ఉంది, ఎవరైనా నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తే లేచి నిలబడతారు. అదే ఒక గురువు అని ఒక రెస్పెక్ట్. అట్లా మన వ్యక్తిగత జీవితంలో ఉండాలి, వ్యక్తిగత జీవితంలో అట్లా ఉండాలి. కానీ లేకపోతే కేవలం డబ్బుల కోసము, పదవుల కోసము ఫారిన్ తిరిగి రావచ్చులే, అవి రాంగ్ కాన్సెప్ట్. కొంతవరకు ఏమైనా మనం మేత్రాసన డయాసిస్కు మేత్రాసనానికి ఏదైనా సహాయం చేసేదానికి కొన్ని అవసరాలు ఉంటాయి, అది నిజమే. అది బిషప్ గారికి తెలుసు. బిషప్ గారు మన సేవలను ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకొని సహాయం చేస్తాము, మనం కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ జమ్మలమడుగులో ఉంటూ మైలవరం అనే ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో అట్లా డ్యామ్ ఉంది, మైలవరం డ్యామ్. అటుప్రక్క గండికోట అని ఉంది. ఆ కాలంలో గండికోట ఖమ్మాస్ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు తెలుగు తమిళ్ మాట్లాడే వాళ్ళంతా ఆ ఖమ్మంలే. కనుక వాళ్ళు అక్కడ పోయి సెటిల్ అయ్యారు, కిలిచ్చేరి, పన్నూరు అక్కడంతా. వాళ్ళంతా ఇంతకుముందు గండికోటలో ఉండేవాళ్ళంట. కనుక అక్కడ కూడా ఏదైనా ఒక చిన్న చర్చి కానీ, పుణ్యక్షేత్రం కానీ, మరియమ్మ గారి స్వరూపం కానీ అట్లా పెట్టి మైలవరం గుడిలో అప్పుడు దాదాపు 40 ఏళ్ళ కిందట నేను కట్టిన రేకుల షెడ్డు చర్చి అంత పగిలిపోయింది, చినిగిపోయింది, వర్షం పడితే కారుతుంది. దాన్ని మళ్ళీ కట్టాలనుకున్నా ఇక్కడ ఉండగానే. నేను బిషప్ గారిని కూడా విన్నవించుకున్నాను. కడితే అదొక పుణ్యక్షేత్రంగా ఉంటుంది, ఎవరైనా టూరిస్టులు అక్కడికి వచ్చినప్పుడు అది బాగుంటుంది అని, ఒక చరిత్రకు సాక్ష్యంగా ఉంటుంది. మన క్రైస్తవ ఉనికిని అక్కడ చాటుతుంది. చాలామంది హిందువులు కూడా శనివారం సాయంత్రం అక్కడికి వస్తారు, వచ్చి ప్రార్థన చేసుకొని చాలా భక్తిగా ఉంటుంది. కనుక ఇదంతా ఇక్కడ పనిచేయడం నాకు సంతోషంగా ఉంది. ఆ మైలవరం చర్చిని ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్ది చేస్తే బాగుంటుందని నాకు ఒక ఆశ. చూడండి, మనకు వైద్య సదుపాయాలను కలిగించి మన ఆరోగ్యాన్ని చూసుకునే డాక్టర్లు ఉంటున్నారు, నర్సులు ఉంటున్నారు. అదేవిధంగా మనకు పంటలు పండించే ధాన్యాన్ని భోజనాన్ని చేకూర్చే రైతులు ఉంటున్నారు. వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం. మనకు విద్యాబుద్ధులు నేర్పించే టీచర్లు, ఉపాధ్యాయులు ఉంటున్నారు. వాళ్ళకు మనం రుణపడి ఉన్నాం. ఈ విధంగా మన జీవితం ముందడుగు వేయాలంటే ఎంతోమంది సహాయ సహకారాలు అవసరం. అలాంటి దాంట్లో ముఖ్యంగా దైవ చింతన కలిగి, దైవ పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఉండే గురువులు మనకు అవసరం. మన సంఘాలకు, మన విచారణలకు, ప్రజలకు నిజంగా ఒక ఆత్మీయ గురువు, మాతృక గురువు. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలను కడిగిన తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను చేసినది మీకు అర్థమైందా అని అడిగాడు. అడిగితే వాళ్ళు, మీరు నన్ను గురువని బోధకుడని పిలుస్తున్నారు, అది నిజమే. గురువును బోధకుడైన నేను మీ పాదమును కడిగినచో మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలనని నేను మీ యొక్క ఆదర్శమును ఇచ్చుచున్నాను అన్నాడు. ఆదర్శ గురువులు అవసరం అండి. ఆదర్శ గురువులు ప్రార్థన యందు ఆదర్శన, మాతృక, అదేవిధంగా ప్రసంగాల యందు, పూజల యందు, ప్రజలను పలకరించేందుకు, జబ్బుగా ఉన్నవారిని సందర్శించేందుకు, ఒంటరిగా ఉన్నవారికి ఓదార్పు చెప్పేందుకు, ఈ విధంగా ఒక మంచి గురువులు ఈరోజు అవసరం. గురువుల సంఖ్య ఎంతో పెరుగుతుంది. కోత, విస్తారము, పని వాళ్ళు తక్కువ అన్నారు. కానీ కొన్నిసార్లు చూస్తే కోతగాండ్రు ఎక్కువ ఉన్నారు, పని తక్కువ ఉంది అనిపిస్తుంది. కనుక అట్లా కాకుండా నిజంగా పనిచేసే వాళ్ళు కావాలి, ఆత్మ సమర్పణ చేసుకున్న వాళ్ళు కావాలి, హృదయశుద్ధి గల గురువులు కావాలి, అందరినీ ఐక్యపరిచే వాళ్ళు కావాలి. విడగొట్టేవాళ్ళు, చెడగొట్టేవాళ్ళు అట్లా అవసరం లేదు. కనుక మంచి గురువులు రావాలంటే మన ఫ్యామిలీ నుంచి రావాలి. మన ఫ్యామిలీలో మంచి కల్చర్, ప్రేయర్, స్పిరిచువాలిటీ,
బైబిల్ రీడింగ్, తర్వాత ఒక జీవిత విలువలను కలిగినటువంటి వాళ్ళు కావాలి మనకు. అలాంటి గురువులు వస్తే మన సంఘం కూడా మారుతుంది, సమాజం మారుతుంది. సమాజం అయితే ఎన్నో చీలికలు పేలికలు, రాజకీయ నాయకుల చుట్టూ ఈ కాస్ట్ సిస్టమ్, కులతత్వము, ప్రాంతీయతత్వము, భాషాతత్వము, ఎన్నో చీలికలు పేలికలు. అటగా అందరినీ సమైక్యపరిచే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు శిష్యులందరూ ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు. కనుక గురువులు ఆ విధంగా ప్రభువు పరిచర్య కోసం పనిచేసే ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా పనిచేయాలి. నాకు పదవులు అవి కావాలి ఇవి కావాలని అలాంటి వాళ్ళు కాదు, మంచి గురువులు కావాలని. మన కుటుంబాల నుంచి అలాంటి వాళ్ళు రావాలంటే మన కుటుంబాలు కూడా బాగుండాలి. కనుక దయచేసి గమనించండి. ఇలాంటి నా గురుత్వ జీవితంలో 45 సంవత్సరాలు నన్ను మలచిన దేవుడు అనే ప్రోగ్రాంతో దివ్యవాణి టీవీ కేంద్రం వాళ్ళు, ఫాదర్ లూర్ద్ గారు ఇలాంటి అవకాశం నాకు ఏర్పాటు చేశారు. తర్వాత ఫాదర్ ప్రశాంత్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.